అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త శిఖరాలను తాకుతున్నాయి. జనవరి 19న ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర తొలిసారిగా 3 లక్షల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. కేవలం ఒక్కరోజులోనే ఎంసీఎక్స్ మార్కెట్లో కిలో వెండిపై సుమారు 13,553 పెరిగి 3,01,315 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ వెండి ధర రికార్డు స్థాయిలో $94.35కు చేరుకుంది. గతేడాది డిసెంబర్ 31న 2.35 లక్షలుగా ఉన్న ధర ఈ ఏడాది కేవలం 19 రోజుల్లోనే ఏకంగా 66,000 వరకు పెరగడం గమనార్హం. వెండితో పాటు బంగారం కూడా పోటీ పడుతూ హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,49,480కి చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇతర దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు ప్రపంచ మార్కెట్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను సురక్షితమైన వెండి, బంగారం వైపు నడిపిస్తున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా వెండికి భారీ గిరాకీని తెచ్చిపెట్టాయి. పారిశ్రామిక రంగంలో ముఖ్యంగా సెమీ కండక్టర్లు, సౌర విద్యుత్ ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వెండి వాడకం పెరగడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణమైంది. వెండి ఈటీఎఫ్లలో పెట్టుబడుల ప్రవాహం పెరగటం వల్ల మార్కెట్లో నిల్వలు తగ్గి కొరత ఏర్పడటంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రస్తుతం నెలకొన్న ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం వల్ల ప్రజలు తమ సంపదను రక్షించుకోవడానికి లోహాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డాలర్ బలహీనపడటం కూడా వెండి ధరలు పెరగడానికి అనుకూల అంశంగా మారింది. వెండికి ఆభరణాల రంగాన్ని మించి పారిశ్రామిక గిరాకీ అధికంగా ఉండటంతో భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రిటైల్ మార్కెట్లో కొన్ని నగరాల్లో కిలో వెండి ధర ఇప్పటికే 3.18 లక్షల వరకు పలుకుతోంది. ఇన్వెస్టర్లకు ఇదొక మల్టీ బ్యాగర్ స్టాక్ లాంటి లాభాలను తెచ్చిపెట్టడం విశేషం. వెండి ధరల ఈ అప్రతిహత పరుగు సామాన్యులకు భారం కలిగిస్తున్నప్పటికీ పెట్టుబడిదారులకు మాత్రం మంచి లాభాలను అందిస్తోంది. ఈ విధంగా బులియన్ మార్కెట్లో వెండి ప్రస్తుతం రేసు గుర్రంలా దూసుకుపోతూ చరిత్ర సృష్టిస్తోంది.